తెలంగాణ విజన్ 2047 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పేరుతో రూపొందిస్తున్న అభివృద్ధి ప్రణాళికలో హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి మెట్రోపాలిస్ గా తీర్చిదిద్దడానికి క్రీడా మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా నగర శివారులో అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలకు అనుగుణంగా భారీ నిర్మాణాలను చేపట్టడానికి రూపకల్పన చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను కేవలం ఆర్థిక కేంద్రంగానే కాక వినోదం, క్రీడలకు కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ డిస్ట్రిక్ట్ లో ముఖ్యంగా 2 భారీ క్రీడా ప్రాజెక్టులను నిర్మించనున్నారు. దేశంలోనే అత్యాధునికమైన ప్రపంచ స్థాయి మ్యాచ్లు నిర్వహించేందుకు వీలుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ లో 2 అంతర్జాతీయ స్టేడియాలు ఉంటాయి. ప్రముఖ క్రీడలలో ఒకటైన గోల్ఫ్ క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఒక గోల్ఫ్ కోర్స్ ను కూడా ఇదే ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇది నగరంలో గోల్ఫ్ క్రీడాభిమానులకు అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లకు దోహదపడుతుంది. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో ఈ క్రీడా సదుపాయాలతో పాటు వినోదాత్మక అంశాలను కూడా జోడించారు. ఈ ప్రాంతం 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ కు ఆనుకొని ఉండడం వల్ల పర్యావరణంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ డిస్ట్రిక్ట్ లో క్రీడా మైదానాలతో పాటు థీమ్ పార్కులు, రిసార్ట్లు, రాజీవ్ జూలాజికల్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ కు వినోద పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణను తీసుకురానుంది. ఈ క్రీడా వినోద కేంద్రం మొత్తం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలో భాగంగా ఉంటుంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30,000 ఎకరాల్లో వర్క్, లీవ్, లెర్న్ అండ్ ప్లే సూత్రాలతో ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అంతర్జాతీయ క్రీడా వేదికల భవిష్యత్తు నగరంలో అంతర్భాగంగా ఉండబోతున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 1-to-1 భేటీల తర్వాత ఎమ్మెల్యే పనితీరు మెరుగైందని చంద్రబాబు అన్నారు. 37 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరి పనితీరు మెరుగుపడిందని, ఓ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరు పైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానన్న చంద్రబాబు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం RSS ఎలా నిస్వార్థంగా పనిచేస్తుందో అదే తరహాలో ఓ సిద్ధాంతం ప్రకారం పార్టీ క్యాడర్ ను సంసిద్ధం చేసుకోవాలని నేతలకు సూచించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపైన చంద్రబాబు చర్చించారు. వైఎస్ జగన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడే మాటలు పట్టించుకోవద్దని సూచించారు. విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్న మాటలకు విలువ లేదన్న చంద్రబాబు ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా D న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.